ఓన్లీ జగిత్యాల డివిజన్ 9 మండలాలు, కోరుట్ల డివిజన్ 5 మండలాలు. మండలికి సంబంధించిన ఒక చిన్న అనలైజ్ చేస్తే 2502 మంది మాత్రమే మన పీటీసీకి వచ్చి అమ్మారు వరి. 23,000 ఎకరాలలో పండించే వరి ఓన్లీ 2,000 గవర్నమెంట్కి మనం ఇండైరెక్ట్గా మనకి సేవ చేస్తున్నట్టు. రమేష్ మీరే కదా కోఆపరేషన్ చేసేది, కటింగ్ లేవు తీసుకోండి. రాజు మంచిగా తీయాలి. ఫోన్ లిఫ్ట్ చేస్తారు చెప్పలేదు గట్టి క్లాస్ కాదు. రమేష్ అన్న రమేష్ అన్న ఇష్టం పెట్ట రమేష్ ముంగెక్కడ అవుతుంది, కొంచెం ముందే ఇవ్వండి. సార్ ఇక్కడ హరీష్ మళ్ళా సార్ బాగా సార్ ఇక్కడ ఒక్క నిమిషం సార్. పట్టుకో సార్ ఇక్కడ ఇక్కడ చూడే. కలెక్టర్ మేడం బిఎస్ లత గారికి, అదేవిధంగా జిల్లా జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పౌర సరఫరా అధికారి గారి జితేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారికి ప్రకాష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు రైతులందరి కోసం ఆలోచించి ప్రభుత్వం కాబట్టి జిల్లా వ్యవసాయాధికారులు చెప్పిన సూచనలు పాటించి రైతులందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫలితంగా జరగబోతుంది కాబట్టి మీ రైతు సోదరులు అండ్ ప్రజాప్రతినిధులందరూ ఇందులో పాల్గొని గత వానాకాలం ఎకరాల్లో ఈ సంవత్సరం దాన్ని 80% అంటే 20% అవుతుంది. 3,15,000 ఎకరాలలో 65,000 ఎకరాలంటే 20%, 22% అవుతుంది. కానీ దాన్ని మనం 82% పెంచబోతున్నాం ఈసారి. సరే, మీ సహకారం లేనిది, రైతుల సహకారం లేనిది ఇదైతే జరగదు. సో ఈ సహకారం మీరు చేస్తూ
మనకు మనం సహకారం చేసుకున్న వాళ్ళం అవుతూ మన యొక్క డెవలప్మెంట్ని మనమే నిర్ణయించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్న రైతు సోదరులందరూ. వడ్ల పంపిణీ కావచ్చు, మార్కెటింగ్కి పంపడం కావచ్చు, కొనుగోలు చేయడం కావచ్చు, ప్రభుత్వం ద్వారా మిల్లులకి పంపించడం కావచ్చు, అక్కడి నుంచి పంపిణీ కేంద్రాలకు వెళ్ళడం కావచ్చు, ఇదంతా కూడా ఒక వ్యవస్థపై ఇంకొక వ్యవస్థ ఆధారపడి ఒక సైకిల్ లాగా పనిచేసేటువంటి సిస్టమ్. సో మరి ఈ సిస్టంలో మనము రైతులుగా మనమే ఇబ్బంది పడుతున్నాము అని మనం అనుకుంటున్నాము. కానీ రైతులకి హెల్ప్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలని మరి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ వాళ్ళకి కావలసిన వనరులని వసతుల్ని సమకూరుస్తూ వాళ్ళకి బర్డన్గానే ఉంది అని వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. సో మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి సన్న బియ్యము ఇస్తే బాగుంటుంది అని మనందరం వెలిబుచ్చిన అభిప్రాయాన్ని బట్టి వారు కూడా సరే సన్న బియ్యం అయితే జనాలు రీసైకిల్ చేయరు, బయటకు అమ్మరు, తింటారు, దానివలన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అదే దొడ్డు బియ్యం అయితే వేరే రాష్ట్రంలో సేకరించినవి ఇక్కడికి రావటం, వాటిని మనం తినకపోయి మళ్ళీ మనకు బయట 5-10 రూపాయలకు వచ్చి కొనుక్కొని పోవటం, మళ్ళీ వాటినే మళ్ళీ మిల్లులకి రావటం, మళ్ళీ మిల్లుల నుంచి మనకి రావడం, ఇదే నడుస్తుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి మంచి ఆలోచనతోటి మరి సన్నబియ్యం పథకాన్ని తీసుకురావడం. ముఖ్యంగా రైతులు కూడా ఒకటి గమనించవలసింది ఏంటంటే వడ్లు కల్లాలనే ఆరబెట్టుకొని తెస్తే బాగుంటుంది. ఇక్కడ తీసుకొచ్చి ఆరబెట్టే వరకల్లా ఇక్కడ మార్కెట్ యార్డ్ సరిపోతలేదు, అక్కడే ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్టుంటే బాగుంటుంది. వివాదాలకు తావు లేకుండా కూడా ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అందరు దొడ్డు వడ్లే పెడుతున్నారు, సన్న వడ్లు కూడా మనం పెట్టినట్టుంటే గవర్నమెంట్కి కూడా మన ప్రభుత్వం 500 రూపాయల ప్రోత్సాహం కూడా ఇస్తున్నది. తప్పకుండా రైతులు సన్న వడ్లకు డైవర్ట్ కావాలని నా యొక్క మనవి. మరియు అందరూ ఒకటే పంట పెడుతుండ్రు, అయితే మేజు లేకపోతే ప్యాడీ రెండే పెడుతుండ్రు. ఇది కాకుండా వేరే కమర్షియల్ క్రాప్ కూడా మన రైతు సోదరులు అందరూ డైవర్ట్ మళ్ళించి మిర్చి కానీ పల్లి కానీ వేసినట్టుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మన మిర్చి మార్కెట్లకు పోతే దొడ్డు మిర్చి 70 రూపాయలు 80 రూపాయలు కేజీ ఉంటున్నాం పచ్చిమిర్చి. అదే ఎండుమిర్చి కూడా మనం ఇళ్ళకు మనం మిర్చి పొడి పట్టిస్తున్నాం కూడా 400 రూపాయలు కేజీ నడుస్తుంది. తప్పకుండా రైతులు దీని పట్ల ఆసక్తి చూపి ఈ వివిధ పంటలు, దానికి తోడు గవర్నమెంట్ కూడా తప్పకుండా ఈ ఏర్పాటు చేస్తే, రైతులకు సబ్సిడీ మీద ఏర్పాటు చేస్తే రైతులు కూడా చాలా మంది దీనికి మొగ్గు చూపుతారని నా యొక్క విజ్ఞప్తి సార్. ఇంకొకటి సార్, ఈ చలిగల్లు వ్యవసాయ మార్కెట్ల మన మామిడి కొనుగోళ్ళు కూడా చాలా కొంచెం బయట అది పెడుతుంది సార్, ఓపెన్ యాక్షన్ పెడుతున్నారు. అది లోపల పెట్టడానికి కొరకు వాళ్ళ ట్రేడర్స్ని పిలిచి మాట్లాడుతాము చూడండి. ఇట్టి సభకు నమస్కారాలు. కానీ వ్యవసాయం కంటే వ్యవసాయం చేయని దేశాలు ముందుకెళ్తున్నాయి. మా వెంకటరెడ్డి కూడా వ్యవసాయం చేశాడు, సంపాదించుకున్నాడు. కానీ వెంకటరెడ్డి చదివిస్తే కొడుకు ఇంతకంటే మంచుకున్నాడు డాక్టర్గా. నేను కూడా వ్యవసాయం చేసాను, అంతకంటే మంచిగా మా నాన్న వకీలో జిద్వారా సార్ పెట్రోల్ పంపు, మా పెదనాన్న పిల్లలని అమెరికాతో మంచిది. ఏదున్నా కానీ వ్యవసాయం అనేది అత్యంత ధనిక దేశాల్లో కూడా ఈరోజు కూడా ఉన్నది. లేకపోతే అన్నం పెట్టే రైతే లేకపోతే ఇంకేముంటుంది. వివిధ దేశాలలో పారిశ్రామికం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న నిధులను ఇంకా కొంత మళ్లించుకుంటూ లేదా వేరే దేశాలు దిగుమతి చేసుకుంటూ ఆ దేశాల్లో ఏదైతే పంట మనకు అనువు ఉంటుందో దాన్ని ఎగుమతి చేసుకుంటూ ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఉదాహరణకు మలేషియా దేశం ఉన్నది, ఇక్కడ వర్షాలు ఊగా పడుతుంది, పామ్ ఆయిల్కు ద బెస్ట్. ఇవాళ మనం 1,00,00,000 కోట్ల రూపాయలు పంపుతున్నాం. మన దేశంకి వెళ్ళి 1,00,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం పోతున్నాం. ఇట్లా పోవడం ఒక పెట్రోల్ డీజిలే కాదు, మన డీజిల్ కూడా అంటే మన నూనె కూడా అంత పోతుంది. అయ్యవారికి ఏమైంది రూపాయి విలువ? నేను సైకిల్ మోటార్ మా నాన్న కొనిచ్చినాడు డాక్టర్ చదువుకునేటప్పుడు 8 రూపాయలకు లీటర్. ఇప్పుడు ఏమైంది? 100 రూపాయలు అయింది.
అప్పుడు రూపాయి విలువ నాకు దోస్తులు చాలామంది అమెరికా వాళ్ళు చదువుతున్నారు నాతో. మనోహర్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్. 8 రూపాయలు ఇస్తే డాలర్ వచ్చింది. ఇప్పుడు డాలర్ కావాలంటే 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే మన విలువ ఎంత పడిపోయింది, ఏడికి వచ్చింది. ఒక 8 రూపాయలు ఇస్తే వచ్చే డాలర్ ఇవాళ 100 రూపాయలు ఇస్తారు. రూపాయి విలువ పడిపోవడానికి కారణం ఏంది? మన ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. వ్యవసాయం బయట దేశంలో డిమాండ్ ఉన్నది, పంపు పెట్టుడా లేదా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాడన్నా ఆపి మనం పెంచుకోవాలి. ఈ రెండింటి మీదనే చర్చ జరగాలి. చర్చ అంటూ మొదలైంది, కానీ ఇది చర్చ పెట్టుకునేది టీవీ డిబేట్ కాదు. ఇది ఇవాళ ఈ కొనుగోలు కేంద్రం ఉన్నదాన్ని మనం సక్రమంగా నడుపుకోవడానికి పెట్టినాం. దాంట్లో భాగంగా ఇవాళ 105 కేంద్రాలను ఒక్క మన జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు ఇచ్చారు. దాంట్లో ఈఏసీఎస్ ఆధ్వర్యంలో 67, ఐకేపీ మహిళా సంఘాల ద్వారా 37, మెప్మా ద్వారా 1, మ్యాక్స్ 1. మరి ముఖ్యంగా ఇంతకుముందు మా గంగన్ అన్నాడు, నా మంచి దోస్తు, అదేవిధంగా మిత్రుడు మలయ్య అన్నాడు. నుంచి ఎక్కువ వాస్తవం కాదు. 1000 మంది ఉన్న కల్లెడలో పెడితే 40 మంది, 500 మంది రైతులను అంబారిపేటలో పెడితే గదే పరిస్థితి, అల్లీపూర్లో పెడితే అదే పరిస్థితి, బీర్పూర్లో పెడితే గదే పరిస్థితి. శాస్త్రవేత్తలకు ఎప్పుడు ఉత్సాహం వస్తుంది? మనం వినేవాళ్ళు ఉంటే వస్తుంది. పాటలు పాడేటోడు ఎప్పుడు మంచిగా పాడతాడు? వినేటోళ్ళు ఎక్కువ సప్పట్లు ఎక్కువ పడితే మంచిగా పాడతాడు. అది చదువుకున్నది చెప్పాలనుకుంటారు. మన దగ్గర భూములు ఏంది మనకు ఈ శాస్త్రవేత్తలు మళ్ళీ మనం వేడికలో తొలకచ్చుకుంటలేము. మన ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మన పొలాసోళ్ళు, మన భూముల గురించి తెలిసేవాళ్ళు, మన ఏ పంట పడితే తెలిసేవాళ్ళు, ఏం మార్కెటింగ్ ఉంటుందో తెలిసేవాళ్ళు, మన పంటలకు ఏం బీమారతో తెలుసుకోవాలి, మన భూమిలో ఏం లోపం ఉండదు తెలుసుకోవాలి. వచ్చాడు గ్రామానికి. ఇప్పుడు ఏమైంది? మంది రాక తగ్గించామని చెప్తారు కథ. ఇప్పుడు ఎన్నింటికి తగ్గిస్తారు? ఇప్పుడు మండలికి ఎన్ని చేస్తారు సార్? 380 గ్రామాలు, పెద్ద గ్రామాలు తీస్తే 80 తీసేసి, తండాలు తీసి, చిన్న చిన్న గొల్లపల్లె, వంజరపల్లెలు తీసినా 300 గ్రామాలు ఉంటాయి మనకు పాతయి. 70 అంటే 4 గ్రామాలకు 1 5 బ్రహ్మాండంగా హాజరు కావాలి. 500 మంది, అట్లీస్ట్ 100 మంది కావాలి. మన ప్రతినిధులను పంపించాలి. రాలేకపోతే అప్పుడు మనకు సమాచారం ఉంటుంది. ఏదైనా నిరంతరం మనం నిత్య విద్యార్థులు. మీరే చెప్పు, ఇలా ఆనాడు మనం చిన్నగా ఉన్నప్పుడు వ్యవసాయం ఉన్నదా? ఇప్పుడు యాతం భోజనం కాడికెళ్ళి చూస్తాం. నేనైతే మోటో కొట్టడం చూసినా, మోటో బాయ్ గానే ఉంటాడు గ్రామ పంచాయతీ. రాటు చూసినా, యాతం చూస్తాం, మోటో చూస్తాం, రాటు చూస్తాం, డీజిల్ ఇంజన్ చూస్తాం, కరెంట్ మోటార్ చూసినాం, సబ్మర్జబుల్ చూస్తున్నాం, ఇలా డ్రిప్ ఇరిగేషన్ చూస్తున్నాం, స్ప్రింక్లర్లు చూస్తున్నాం. మార్పు 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 నిరంతరం. వైద్యంలో ఎట్లా మార్పు వస్తుందో దీంట్లో అయితే ఉంటుంది. నేను డాక్టర్ చదివినాడు, కళ్ళ దోతీరు ఉండే, చదువుకొని బయటకొచ్చే వరకు మారింది 3 ఏళ్ళలో. ఆ 3 ఏళ్ళలో మారి నేను ఒక దవాఖాన పనిచేసే వరకు ఇంకిత మారింది. ఆఖరికి తిరుగుకుంటూ ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక మొన్న దగ్గర 60 లక్షల రూపాయల మిషన్లు కొన్న కొత్త. లేకపోతే నడవది. అంతకాలం అందరికీ నేను నడనంటాడు. మనం మా బీడీ కంపెనీ నారాయణ వచ్చాడు. అయితే అర్థం దగ్గర దూరం 2 కనబడేది పెట్టాను. అరే బాబు ట్యూబ్ లైట్ లేకుండా నాకు బీడీ కనబడుతుంది, దూరంగా కనబడతాడు. అంటే డబల్ దగ్గర దూరం కనబడాలి.